కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారికి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 21 తారీఖు నా ఆఫీసు ఛార్జ్ తీసుకున్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలకు ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించి చల్లగా చూడాలి, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేటువంటి శక్తి మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వాన్ని మంత్రిగా నాకు కూడా పూర్తి ఏదైతే ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం మేము స్వామివారి దగ్గరికి వస్తున్నాం. ఈరోజు గొప్పగా చాలా సంతోషం ఏంటంటే మా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను ఈరోజు ఒక రాష్ట్ర క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అదేవిధంగా ఎస్టీ మినిస్టర్గా, మైనార్టీ కార్పొరేషన్ ఇవన్నీ 4 వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి మినిస్టర్గా క్యాబినెట్లో అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది, ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం, ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి మన తిరుమలలో పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏదైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా ప్రశాంతంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం.